మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షం అన్నదాతలను కోలుకొని దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయి రైతులకు తీవ్రంగా నష్టపోయారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు మండిపడుతున్నారు. లారీలు లేవు, హమాలీలు లేరు, గన్ని బ్యాగులు ఇవ్వరు, రోజు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నెల రోజులు కష్టపడి ఎండబెట్టిన ధాన్యం ఒక్క వానకు తడిసిపోయింది అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన వానకు కళ్ళాల్లో గుట్టలుగా పోసిన ధాన్యం సంచుల్లో ఉన్న వడ్లు పూర్తిగా తడిసి మొలకలెత్తే దశకు చేరుకున్నాయి. అప్పులు చేసి పంట పండిస్తే కొనే నాదుడు లేడు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మా బతుకులు ఆగమయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కొన్ని డిమాండ్లను తెలిపారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. వెంటనే లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని, వెంటనే స్పందించకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లారీలు వస్తలేవు. ఒడ్లు తీసుకొచ్చే ఇంచుమించు ఒక నెల 15 రోజులు అవుతుంది. కానీ ఇది వరకు నింపుతలేరు, చేస్తలేరు. మళ్ళీ మొత్తం ఇప్పుడు వర్షానికి మొత్తం దడిచిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా నష్టం అయిపోతుంది. దీనికి మాకు ఎంబనే లారీలు పంపించి మా ఒడ్డును నింపగలరని మేము కోరుతున్నాం. నలుగురం పోయినాం రైతులము. మా ధాన్యాలు ఖరాబ్ అయితే పోయి ఆర్టీఓ అందరిని పట్టుకొని మేము అది చేసి మొత్తం వెహికల్ ఆపి పొద్దుగల తినిపోక మేము ఒట్టి ఉపాసం పోయి లారీలోకి అడ్డగించి సాయంత్రం 5 గంటలకు పట్టుకొస్తే లారీ లోడ్ అయింది. ఇందాక వర్షం 12 గంటలకు పడ్డది. బీఆర్ఓలు ఏం చేసారు, టాపర్ బూపర్ లేదు, భూపాలు తాడు లేదని చెప్పి అక్కడ మూసేసుకోరు, బండి వేసుకోరు. నైట్ వాన పడ్డది. మా పరిస్థితి ఇట్లా తాడు మస్తు తాడుంది. మళ్ళీ ఇప్పుడు 3000 పెట్టి కొత్త తాడు తెప్పించారు. మా పరిస్థితి ఇంత అన్యాయం చేస్తున్నాం. నన్ను వెహికల్ తెప్పించాము, తాళ్ళు తెప్పించాము, మన టిఫిన్లు, బిర్యానీ, బీరు అన్నీ తెప్పించాము. ఇంకా ఏం చేయాలి? మేము సావాను ఊరి పెట్టుకొని రైతులం ఏం చేయాలి? మా పిల్లల పిస తల్లపుకోనా 1,00,000 రూపాయలు పంట పెట్టాం. మొత్తం దాని మా అవుతుంది. ఈ వడ్లు ఇప్పుడు వేసుకోకపోతే మేము మందపలు తెచ్చుకొని తాగుతాం. ఇక లారీ తెప్పించాం, పొద్దుగల పోయినాం, లారీ తెచ్చాం. అన్నంలో కూడా పోయి ఇంత ఘోరం, ఇంత తాళ్ళు సెంటర్ ఇది తాడు దాబెట్టారు. మళ్ళీ తాడు పెట్టారు. 3,000 తాడు తెచ్చాం కొత్త పెండ. మా మళ్ళీ ఈ ఒడ్లు పోకపోతే నేను ఖచ్చితంగా ఈ సెంటర్ మీద మందాయి చచ్చిపోతా. నా ఒడ్లు మొత్తం పోవాలి ఇళ్ళకెళ్ళి. తడిసి పోవాలి. అంతరెడ్డి వచ్చిన వద్దుగా మా ఒడ్లు ఇన్నే ఉంటాయి. మేము నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉన్నాము. ఒక్క పొరుగురియా పెడతారు, మా అసలే పెడతలేదు. పొరుగురియా పెట్టారు ఇన్ని రోజులు. ఏమన్నా అంటే రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము, ఆలెల్లుండి పెడతాము. మేము ఆడేళ్ళ మచ్చుకుంటా తిరుక్కుంటా పోతున్నాము. మేము నెల రోజులు అవుతుంది కాబట్టి నెల రోజులకు రేవంతరెడ్డి వచ్చిన వద్దుగా మాకు నష్టమే, మొత్తం పాడవుతున్నాం. ఈ పాడవలో మన్నవాడ ఈ సెంటరా, ఈ పాడవ సెంటరు కాలం వచ్చింది. అసలు పెట్టలేరు, కాలం వచ్చింది. రోని ఇది రోని ఎట్లా పెట్టాలి చెప్పు. చేస్తామా మేమేమన్నా చేస్తాయి? ఓడి పండిస్తాడు, ఓడి పెడతాడు. తడిసిపోయినాయి. మరి ఎట్లా? మరి మేము మాకు చిట్టీలు వచ్చినాయి, కౌలు పెట్టాలి, కౌలు ఆయన అడుగుతుండు. మాకు ఇంటి పొలం లేదు, మేము కౌలు పొలం చేసుకుంటాం. మాకు ఏవి ఎట్లా? ఇప్పుడు తడిసిపోయి మళ్ళీ ఎండ పోసి మళ్ళీ పెడతా వరకు 2 రోజులు అయితే టైం పడుతుంది. ఒక్కనాడు బతిలాడితే రేపు పెడతా అమ్మా, ఎల్లుండి పెడతా, రేపు పెడతా, ఎల్లుండి పెడతా అంటాడు. మరి ఎట్లా? మరి మేము మా పరిస్థితి ఎట్లా? మరి సాగాలన్నా? మరి చెప్పురు, మరి అట్లనన్నా చెప్పురు, చెప్తానన్నా మరి అట్లనన్నా అర్థమవుతుంది. మరి మాకు మిషన్లు వచ్చిర్రు, ట్రాక్టర్ కిరాయి అయిన వచ్చే ఎట్లా చేయాలి? మరి ఇవి అంతనే కదా మాకు వచ్చేది. ఇవి అంతనే కిరాయిలు కట్టాలి, మేము కిరాయిలు కట్టుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ కానీ ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఇబ్బంది రాగా ఇట్లా పెట్టుకు ఇంత కేసీఆర్ ఉన్నాక ఇంత మాకు అది లేకుండా ఇగో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన పూరా అన్యాయం జరుగుతుంది. మంచాంతులు 1500 2000 మంచాంచి పెంచిండు ఏదానికైనా కానీ. మరి ఈ ఒట్టు కూడా అట్లా తీసుకోవాలి. దాని మని మేటి పని ఉంది. మేటి తప్పితే గరీబ్ గాంధీ లేదు పని.
ఎట్లా చేయబడుతుంది మరి ఎట్లా మరి పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి మేము పంట పండిస్తాం మేము రైతులము మా 1500 మంచి 500 పూలు వేసి వేపించుకుంటున్నాం మేము నాటు మరి మేము ఎట్లా చేయాలి ఎట్లా బతకాలి మేము ఎటు పోవాలి మరి ఎవట్లు కాండ పెట్టుకోకపోతే ఎట్లా మరి ఎట్లా పడాలా ఏమన్నా పోయి సావన్నా చెప్పురు మరి ఏమన్నా మందు తాగి సావన్నా మరి ఈ 4 ఏళ్ళ పోలే 4 ఏళ్ళ కొద్దిగా మాకు ఏమి ఇట్లా సేఫ్టీ లేదు ఏం లేదు మాకు ఈ మొలకలతోటి పాలతోటి ఏం చేయాలి ఒడ్లు ఎవరు లేక చేసేటోళ్ళు లేక ఇవి పెట్టుకొని ఏం చేస్తాము మంది ఏటుకొస్తాయి ఒడ్లు మంది ఏటుకొస్తాయి మనం ఎందుకు సెంటర్ పెట్టాక అదే వాళ్ళు లింగపురం కుకునూరు బసపురం అని అక్కడ మొత్తం బాగా అవే పెట్టబట్టే మనం పెట్టిరా ఒకటి వెల్లుతులో పెట్టిరా వెల్లుతో మొత్తం 30-40 కూర్చున్నాయి అంతే అవి పెట్టలేరు మొత్తం మొత్తం పెట్టండి మీరు 300 పెట్టి 100 సంచులు రూపాయి కోసం ఆశ కోసం చేసిన వ్యవసాయం మరి లేకపోతే మనుషులు పెట్టి మరి ఇప్పుడు 200 కుర్రలు లేవు గిరికలు అంగడిపేట కూర్చోండి అసలు మొత్తం పొరుగురు గోదాం చేసుకోమని గోదాం గోదాం చేసుకోమని